ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, 3 జాముల నుండి నీ గుమ్మంలో నీ కులదేవత నిలబడి ఉంది. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఎందుకు నిలబడి ఉందో తెలుసా? నువ్వు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది బిడ్డ. అందుకే నీ లైఫ్ సెటిల్ అవ్వటం లేదు. అందుకే నువ్వు పడుతున్న కష్టాలన్నీ, అందుకే నువ్వు అనుభవిస్తున్న కన్నీళ్ళన్నీ కూడా అర్జెంటుగా అదేంటో వెంటనే తెలుసుకో బిడ్డ. లేదు అంటే తిప్పలు తప్పవు. నీ కులదేవత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, బలి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. అసలు ఎప్పుడు నువ్వు కష్టం వచ్చినప్పుడో, నీకు బాధ అనిపించినప్పుడో, అత్యవసర పరిస్థితుల్లోనో అమ్మకు ఏదో మొక్కుకున్నావు, ఆ పూజ బాకీ పడిపోయావు. అది వెంటనే ఏంటో నువ్వు గుర్తు చేసుకో, తెలుసుకొని అమ్మకి అది సమర్పిస్తానని మొక్కుకో. లేదంటే కష్టాలు తప్పవు బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో కూడిన సందేశంతో వచ్చారండి. అసలు బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాలి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నేను చాలామంది అడుగుతున్నారండి, అక్క చాలా ప్రాబ్లమ్స్ తల్లాడిపోతున్నాము, ఎక్కడెక్కడికో వెళ్ళాము, టైం వేస్ట్ అయింది, డబ్బు వేస్ట్ అయింది, కానీ సరైనటువంటి రిజల్ట్ రాలేదు, మా కష్టాలు తీరలేదు, ఆ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని అలా విలవిల్లాడిపోతున్నాం అక్క, బయటపడాలి, మా వల్ల అవ్వటం లేదు, ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి అంటూ చాలా మంది అడిగారండి. మనకు తెలిసిన గురువు గారండి, చాలా అత్యద్భుతంగా చెప్తున్నారు. ఈయన చెప్పింది 100% కూడా నిజమే ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది సమస్యల నుంచి బయటపడ్డారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 93698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఫోన్లో క్లియర్గా వివరించారు అంటే దానికి తగ్గ పూజలు చేసి చాలా తక్కువ టైంలో మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఒక ముఖ్యమైన విన్నపం తల్లి. ఈ రోజు నేను నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిగూఢమైన సత్యాన్ని వెల్లడించబోతున్నాను. ఇన్నాళ్లుగా నువ్వు ఎదురు చూస్తున్న ఆ మంచి సమయం ఇదే. ఆ దైవకృప నీ గడప వరకు కూడా వచ్చేసింది బిడ్డ. నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడు. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో నీ జీవితం ఒక ఊహించని మలుపు తిరగబోతోంది. ఈ 24 గంటల్లో అందబోయే ఆ శుభవార్త ఏంటో చెబుతాను. సాక్షాత్తు నీ కులదేవత లేదా నీ కులదైవం నీ గడప వద్దే ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు వివరంగా చెప్తాను బిడ్డ, ప్రతి మాట జాగ్రత్తగా విను. నీ జీవితంలో అన్ని శుభాలే జరగాలని నీ సాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అందుకే కాసేపు ఇక్కడ ఆగమంటున్నాను. ఇది నీకు, నీ కులదేవతకి, నీ కులదైవానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం, ముఖ్యమైన రహస్యం. అది నువ్వు తప్పక తెలుసుకోవాలి. మనిషి అన్నాక చిన్న చితక ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటారు. తెలుసో తెలియకో తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. కొన్ని దైవానికి మొక్కుకొని మర్చిపోతూనే ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి బయటపడగానే ఈ మొక్కు గురించి, ఈ పూజ గురించి మర్చిపోతావు. కానీ ఒక్కొక్కసారి నువ్వు అనుకున్న పనులు జరగకుండా ఉండటానికి, కష్టం మీద కష్టం రావటానికి మళ్ళీ ఈ పూజే కారణమవుతుంది. బాకీ పడిపోయావు కదా, మాట ఇచ్చి తప్పుతావా? మరి అలాంటి మాట ఇచ్చి తప్పావు. మరి అదేంటో తెలుసుకో. ఎందుకంటే నీకు రాబోయే సమయం చాలా అద్భుతంగా ఉంది. ఆ సమయంలో వస్తున్న నీ అదృష్టం నీకు సొంతం కావాలి అంటే ఇప్పుడు నిన్ను
అనుకుంటున్నా నువ్వు బాకీ పడ్డ ఆ పూజ ఏంటో తెలుసుకొని దాన్ని వెంటనే చెల్లించు. లేదంటే నీ కులదైవానికి ఒకసారి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పు. అప్పుడు గాని నీ జీవితంలోకి రాబోతున్నా ఇప్పుడు నేను చెప్పబోతున్న అదృష్టాలు శుభవార్తలు అప్పుడు గాని నీ జీవితంలోకి అడుగు పెట్టవు, నీకు అందవు. అందుకే ఇంతలా చెబుతున్నాను. ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న ఒక నిజాయితీ గల వ్యక్తి బిడ్డ నువ్వు. గడిచిన 5 ఏళ్లుగా నువ్వు పడుతున్న సంఘర్షణ అంతా ఇంత కాదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆశతో నిద్ర లేవటం, తీరా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక కొత్త సమస్య ఎదురవటం, ఇదే నీ జీవితం అయిపోయింది. నీ పిల్లల సంతోషం కోసం, నీ తల్లిదండ్రుల కలలు తీర్చటం కోసం నువ్వు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నావు. కానీ ఎంత ప్రయత్నించినా అదృష్టం మాత్రం నీకు అందని ద్రాక్షలాగానే ఉంది కదా. అయితే ఇప్పుడు విను, నీ విధిరాతలో ఇప్పుడు నీ కులదైవం ఒక అద్భుతమైన మార్పు సంభవించేలా చేస్తోంది. అయితే నీ కులదైవం ఇస్తే అపరిమితంగా ఇస్తుంది. సరిగ్గా ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ కులదేవత నీ ఇంటి గడప వద్ద నిలబడి ఉంది. నువ్వు ఇన్నాళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసావో ఆ క్షణం నీ తలుపు తట్టబోతోంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. నువ్వు కనుక ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినా సరే నీ దగ్గరికి వచ్చిన ఆ అదృష్టం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అసలు నువ్వు చెయ్యకూడని ఆ తప్పేంటో తెలుసా? నీ శత్రువుల నీ కోసం పన్నుతున్న పన్నాగాలేంటో తెలుసా? ఇవన్నీ నువ్వు రహస్యంగా తెలుసుకోవాలి. అందుకే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి చూడు అని ఎందుకు చెప్పానంటే అందుకే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిన్ను నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నీ జీవితంలో గతంలో ఎన్నడూ వినని, కనీసం ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త నీకు అందబోతోంది. ఇది ఏదో సాదాసీదా విషయం కాదు. వచ్చే 24 గంటల్లో కూడా నీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక దైవిక ఆశీర్వాదం. నీ విధి చక్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడబోతోంది బిడ్డ. నీకు అనుకూలమైన సమయం రాబోతోంది. దీనివల్ల ఇన్నాళ్లుగా నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఒక్కసారిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా నీకు ఇంకా నువ్వు బాకీ పడ్డ ఆ పూజ గురించి నీకు తెలియదు. ఆ బాకీ పడ్డ పూజ గురించి నీ కులదైవానికి ఒక్కసారి నువ్వు చెప్పుకొని తప్పైపోయింది, మర్చిపోయాను, క్షమించు అని ఒక్కసారి క్షమాపణ కోరగానే నీ అదృష్టపు వాకిళ్లు తలుపు తెరుచుకుంటాయి. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. రాబోయే 24 గంటల సమయంలో ఈ 3 పెద్ద తప్పుల జోలికి వెళ్ళకు బిడ్డ. నువ్వు గనక కొంచెం అశ్రద్ధగా ఉన్నా నీ తలుపు తట్టిన ఆ అదృష్టం ఒక పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈ 24 గంటలు కూడా నిన్ను ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మార్చేసే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది నీ కులదైవం. ఇది నీ భాగ్యద్వారం తెరుచుకునే సమయం. నువ్వు దేనికోసమైతే ఇన్నాళ్ళు తపన పడ్డావో, ఎంత కష్టపడినా ఏది నీకు దక్కలేదో ఇప్పుడు అదే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తోంది. ఇక్కడ నాకు కనిపిస్తున్న సంకేతాల ప్రకారం నీ జీవితంలో జరగబోయే ఈ మార్పు చూసి నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయం. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్పు నీ కన్నీళ్లను తుడవటానికి, నీ కష్టాలను దూరం చెయ్యటానికి వస్తోంది. గత 5 సంవత్సరాల్లో నువ్వు అనుభవించిన నరకం, పడ్డ వేదన అంతా ఇప్పుడు ముగిసిపోతుంది. నువ్వు ఓడించిన ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు నీ కులదైవం లెక్కలు తేల్చిపోతోంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. అసంపూర్ణంగా మిగిలిన నీ కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది ఏదో ఊహించి చెబుతున్న మాట కాదు బిడ్డ. నీ కన్నీళ్లు తుడవటానికి చెబుతున్న మాట కాదు, ఇది పచ్చి నిజం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అది ఏ శక్తి బాబా అంటే, ఎంతటి ప్రతికూల శక్తి అయినా సరే నీ విజయాన్ని ఆపలేవు. నువ్వు ఇప్పుడు ఒక సుదీర్ఘమైన విజయయాత్రకి సిద్ధం కావాలి తల్లి. ఇప్పుడు నీకు రాబోయే సమయం ఒక వరప్రసాదం లాంటిది. విడిచిపెట్టుకోకు. దీన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకుంటే నీ జీవితం మారిపోతుంది. విషయంలోకి వెళ్లే ముందు ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్త. నీ కులదైవం ఎవరో ఒక్కసారి మనసులో తలుచుకో. ఒక్కసారి గుర్తు చేసుకో. తనకు బాకీ పడ్డ పూజ ఏంటో చెల్లిస్తానని ఇప్పుడే మొక్కుకో. 3 సార్లు భక్తితో తలుచుకో. నువ్వు చేసే ఈ పని నీ జీవితంలోని ప్రతికూల శక్తిని దూరం చేసి నీ కష్టాలను తగ్గించడానికి నీ కులదైవం తోడ్పడుతుంది. వచ్చే 24 గంటల్లో నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం చాలా ఖచ్చితంగా ఉండబోతోంది. ఒక దైవిక శక్తి నీ ఇంటి సమస్యలని దూరం చెయ్యబోతోంది. నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. గత 5 ఏళ్లుగా నువ్వు ఎన్నో ఎత్తు పల్లాలను చూసావు, ఎంతో పోరాటం చూసావు. ఏదైనా పని మొదలు పెడితే చాలు ఏదో ఒక అడ్డంకి రావటం, అక్కడితో ఆ పని ఆగిపోవటం నీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి.
వచ్చే 24 గంటలు నీ జీవితంలో ఒక కొత్త నాంది కాబోతున్నాయి. నీ అదృష్టం నీకు ఎన్నాళ్ళు ఇవ్వని ఒక గొప్ప అవకాశాన్ని ఇప్పుడు నీ ముందుకు తీసుకురాబోతోంది. ఒకప్పుడు నీ అదృష్టంలో లేనివి కూడా ఇప్పుడు నీ సొంతం కాబోతున్నాయి. నువ్వు పడే కష్టానికి తగ్గ ఫలితం ఎన్నాళ్ళు రాలేదు కదా, కానీ ఇప్పుడు నీ తలరాత దిశ మారుతోంది తల్లి. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పరుగులు పెడతాయి. నువ్వు కింద నుంచి ఒక్కసారి ఆకాశం ఎత్తుకు ఎదిగే సమయం ఆసన్నమైంది. కానీ ఇక్కడే నువ్వు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నీ జీవితంలోకి ఈ సంతోషాలు రావటం మొదలవ్వగానే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి పుట్టుకొస్తారు. ఆ వ్యక్తి ఎవరో బయటవారు కాదు, నీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారే అయ్యే అవకాశం ఉంది బిడ్డ. నీ ముఖంలో నవ్వు కనిపిస్తే లోపల కుళ్ళిపోయే మనుషులు కొందరున్నారు. నీ సంతోషాన్ని చూసి అసూయపడేటువంటి వారి నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో నేను ఇక్కడ చెప్పబోతున్నా. చివరిలో ఒక అద్భుతమైన ఉపాయం కూడా చెప్పబోతున్నాను. దాన్ని గనక నువ్వు పాటిస్తే నీ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా నీ తల వెంట్రుకను కూడా తాకలేడు. అందుకే చెప్పాను, ఈ సందేశాన్ని మధ్యలో వదలకు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలకు, నువ్వు చేసిన త్యాగాలకు నీ కులదైవం ప్రతిఫలం ఇచ్చే రోజు రానే వచ్చేసింది. నీ చుట్టుపక్కల వారిని చూసినప్పుడు నీకు కూడా ఒక కోరిక కలుగుతుంది కదా. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నా, కొత్త కారు కొన్నా, లేదా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా, మరి నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని నీ మనసులో బాధ కలిగింది ఇంతకాలం కదా. కానీ ఆ బాధను నువ్వు ఎవరికీ చెప్పుకోవు, ఎందుకంటే నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడటం నీకు ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను తల్లి. రాబోయే 24 గంటల్లో ఆ అమ్మవారి కృప నీ ఇంటిపై పడబోతోంది. సాక్షాత్తు నీ కులదైవం నీ జీవితంలో ప్రవేశించబోతోంది. ఆమె ఆశీస్సులో నీ ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఇది ఏదో సరదాకు మాట వరుసకో చెబుతున్న మాట కాదు, ఇది పరమ సత్యం. నీ కులదైవం ఏ రూపంలోనైనా నీ జీవితంలోకి రావచ్చు. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధకి ఇప్పుడు ముగింపు లభిస్తుంది. నీ నుదుట విజయ తిలకం దిద్దే రోజు వచ్చేసింది. నీ పేరు ప్రతి చోట కూడా వినిపిస్తుంది. నీ జీవితం ఒక కొత్త దిశలో ప్రయాణించబోతోంది. అయితే ఇక్కడే నువ్వు 3 ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వీటిని గనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే చేతికి అందాల్సిన విజయం దూరమయ్యే ప్రమాదం ఉంది. అందులో మొదటిది, నీ సంతోషాన్ని, నీ ప్రణాళికలను రహస్యంగా ఉంచటం నేర్చుకో. నీ చుట్టుపక్కల వారిని ఒక్కసారి గమనించు. వారు ఎలా సంపాదిస్తున్నారు, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు అనే విషయాలు ఎప్పుడూ పైకి చెప్పరు. గమనించవా? ఎందుకంటే తమ సంతోషానికి ఎవరిదైనా దిష్టి తగులుతుందేమో అని వారికి భయం. కానీ నువ్వేం చేస్తావు? నీకు చిన్న సంతోషం కలిగినా దాన్ని అందరికీ చెప్పేస్తావు, ఫోటోలు పెడతావు. అదే నువ్వు చేసే అతి పెద్ద తప్పు. దృష్టి అనేది చాలా శక్తివంతమైనది తల్లి. ఎదుటివారి అసూయ లేదా చెడు దృష్టి నీ సంతోషాన్ని క్షణాల్లో ఆవిరి చేసేస్తుంది. అందుకే ఎప్పటికైనా తెలివిగా వ్యవహరించు. నీ సంతోషాన్ని నీ వరకు మాత్రమే ఉంచుకో. నీ కుటుంబం వరకు మాత్రమే పరిమితం చేయి. ఆ విజయానికి గల అసలు కారణమేంటో ఎవరికి తెలియనివ్వకు. ఏదైనా పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడా చర్చించుకో. నీకు మనశ్శాంతినిచ్చే ఆనందాన్ని నీ గుండెల్లోనే దాచుకో. ఇతరుల దృష్టి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటం ఈ సమయంలో చాలా ముఖ్యం. నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద పొరపాట్లలో ఒకటేంటో తెలుసా? ఏదైనా పని పూర్తి కాకముందే దాని గురించి అందరికీ చెప్పేయటం. నువ్వు ఒకటి గుర్తుంచుకో తల్లి, నీకు కావాల్సిన ఫలితం నీ చేతికి అందే వరకు ఆ విషయం గురించి ఎక్కడా చర్చించుకో. కొన్ని విషయాలు నీ వరకు ఉన్నప్పుడే అవి విజయవంతం అవుతాయి. అలాగే నువ్వు పదే పదే చేస్తున్న ఇంకొక పెద్ద తప్పు, తెలియని వ్యక్తులను అతిగా త్వరగా నమ్మేయటం. ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడితే చాలు, నువ్వు వారి మాటల్లో పడిపోయి మనసు విప్పి అన్నీ చెప్పేస్తావు. కానీ ఆ వ్యక్తులు తమ స్వార్థం కోసం నిన్ను ఎలా వాడుకోవాలో పక్కా ప్లాన్తో ఉంటారు. నీలోని అమాయకత్వం, నీ స్వచ్ఛమైన మనసు వారికి ఒక ఆయుధంగా మారుతుంది. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టే మనుషుల పట్ల ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 24 గంటలు నీ జీవితంలో ఎంతో కీలకమైనవి. గడిచిన కాలంలో నువ్వు చేసిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితం నీకు నేర్పుతున్న పాఠాలను అర్థం చేసుకో. నువ్వు గనుక ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే నీ శత్రువులకు నీ మీద పైచేయి సాధించే అవకాశం ఇచ్చిన దానివి నువ్వే అవుతావు. నీకు అవసరమా? నీ ప్రత్యర్థి ఒక చిన్న తప్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఒక్క తప్పుతో నీ సంతోషాన్ని చిన్నాభిన్నం చెయ్యాలని తను ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి తన ఆశలకి నువ్వే ఆయువు పోస్తావా? తన అవసరానికి ఆయుధం నువ్వే అందిస్తావా?
నిన్ను ఎలా పతనం చెయ్యాలా, నిన్ను ఎలా పడగొట్టాలా అని తను చూస్తుంటే తనకు కావాల్సిన ఆయుధాలు, అవసరాలు, పరిస్థితులు అన్నీ నువ్వే కలిగించేస్తున్నావు, చేతికి అందిస్తున్నావు. మరి నిన్ను ఒక ఆట ఆడుకోవడం ఆ వ్యక్తి? నీ పతనం కోరుకుంటున్న వ్యక్తి, నీ నాశనాన్ని చూడాలనుకుంటున్న వ్యక్తి తనకు నీ అంతటా నువ్వే ఆయుధాన్నిచ్చి నన్ను పతనం చెయ్యి అన్నట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. గత కొన్నేళ్లుగా నువ్వు అనుభవించిన పోరాటం, పడ్డ కష్టాలు అన్నీ నాకు తెలుసు తల్లి. కానీ ఇప్పుడు నీ కులదైవం నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. జీవితంలో సంతోషంగా ఉండటానికి నీకు ఎన్నో కారణాలు దొరకబోతున్నాయి. నీ కులదైవం నీకు ఇచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఒక్కసారి చేజారిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. అందుకే పరమాత్మ చూపించే దారిలో పూర్తి నమ్మకంతో అడుగులు వెయ్యి. అలాగే నీ మనసులో ఏమాత్రం అహంకారాన్ని దరి చేరనివ్వకు. నేను కేవలం పెద్ద పనులే చేస్తాను, చిన్న పనులు నా స్థాయికి తగవు అనే ఆలోచనను వెంటనే వదిలేసాయి. నిజానికి జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వుకునే క్షణాలు చాలా తక్కువ దొరుకుతాయి. అందుకే ఏ చిన్న సంతోషం ఎదురైనా 2 చేతులతో ఆహ్వానించు. చిన్న చిన్న విజయాలను పునాదులుగా చేసుకొని నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు. ముఖ్యంగా రాబోయే ఈ 24 గంటలు ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. నీ మనసులో ఏదైనా కొత్త ఒక ఐడియా ఉంటే, లేదా కొత్త దారిలో వెళ్ళాలని అనుకుంటే ఈ సమయాన్ని వాడుకో. ఇది నీకు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అత్యంత రహస్యంగా ఉండాలి. నీ ప్లాన్ ఏంటి అనేది శత్రువుకు కనీసం వాసన కూడా తగలకూడదు. ఎందుకంటే నీ ప్రత్యర్థి కేవలం ఒకే ఒక్క అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు చిన్న పొరపాటు చేస్తావా, నీపై ఎప్పుడు దాడి చేద్దామా, ఎప్పుడు బురద జల్లుదామా అని కనిపెట్టుకొని మరీ ఉన్నాడు. అందుకే నువ్వు చేసే ప్రతి పనిని చాలా తెలివిగా పక్కా ప్లానింగ్తో చేయాలి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే అడుగులు ఎవ్వరితోనూ పంచుకోకు. నీ తదుపరి అడుగు ఏంటి అనేది కేవలం నీకు మాత్రమే తెలియాలి. నువ్వు గనుక ఈ పనులను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. కానీ పొరపాటును కూడా నీ ప్లాన్స్ గురించి ఇతరులకు చెప్పినా, లేదా అందరి ముందు చూపించిన పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు నీ శత్రువులు నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరు. అందుకే గుర్తుంచుకో, రహస్యంగా పని చెయ్యటమే నీ అసలైన బలం. ఇప్పుడు నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి. ఎందుకంటే ఈ రోజు నేను నీకు చెప్పబోయే ఒక చేదు నిజం వింటే నువ్వు లోపల కదిలిపోతావు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పవు. ఎంత లోతుగా నువ్వు నీకు ఎవరూ కూడా వివరించి ఉండరు. కానీ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. రాబోయే 24 గంటల్లో నీ జీవిత దిశనే మార్చేయబోతున్నాయి. ఇలాంటి మాట నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండవు. అందుకే నేను నిన్ను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ రహస్యాలను కేవలం నీ వరకు మాత్రమే ఉంచుకో. ఈ సమయం నీ జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతోంది. ఈ రోజు బయటపడబోయే నిజం నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు విషయాలను నువ్వు ఒంటరిగా విన్నప్పుడే వినడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ చుట్టుపక్కల వారు ఎవరూ లేనప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించు. ఈ విషయాలు అందరికీ అర్థం కావు, అందరికీ అవసరం లేదు కూడా. ఈ రహస్యం నీ ద్వారా వేరే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. ముందుకు వెళ్లే ముందు ఇక్కడ తప్పకుండా మళ్ళీ హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా గుర్తు చేసుకో, ఒక్కసారి నీ కులదేవతకు నువ్వు మర్చిపోయిన ఆ పూజ ఏంటి, బాకీ పడ్డ ఆ పూజ ఏంటి, ఆ మొక్కుబడి ఏంటి, ఒక్కసారి తలుచుకొని అమ్మకు క్షమాపణ చెప్పుకో. గుర్తు రాకపోతే, అమ్మ గుర్తుకు రావటం లేదు, భారమంతా నీ మీద వేస్తున్నాను, నీ బిడ్డని కదా నేను, ఒక తల్లిగా నన్ను క్షమించు, కాపాడు, రక్షించు అని చెప్పి ఒక్కసారి అమ్మను మనసులోనే తలుచుకో. అమ్మవారి కృప నీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో సాదాసీదా సమాచారం కాదు, నీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే అద్భుతమైన విషయం. ఒకవేళ ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే దాని ప్రభావం నీ మీద పడే అవకాశం ఉంది తల్లి. అందుకే చాలా ఏకాగ్రతతో విను. ఈ సమాచారం గనుక పొరపాటున తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి, తప్పుడు వ్యక్తుల చెవుల్లోకి వెళ్తే దాని ప్రభావం నీ మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఒక రహస్య సందేశం దాగి ఉంది తల్లి ఇక్కడ. అది నీ జీవితాన్ని మార్చేయబోతోంది. అందుకే మరోసారి చెబుతున్నాను, నీ కులదైవాన్ని నువ్వు ఖచ్చితంగా మరొకసారి మనస్ఫూర్తిగా తలుచుకో. నువ్వు చేసే ఈ ఒక్క చిన్న పని కూడా ఆ తల్లి కృపను నీ వైపుకు తిప్పుతుంది. వచ్చే 24 గంటలు నీ జీవితంలో ఎప్పుడూ జరగని వింతైన సంఘటనలు తీసుకురాబోతున్నాయి.
ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఆ టైం నీ తలుపు తడుతోంది. ఆ అవకాశాన్ని గనుక నువ్వు తేలికగా తీసుకుంటే మళ్ళీ ఇలాంటి సమయం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో కూడా ఎవరు చెప్పలేరు బిడ్డ. గత కొన్నేళ్లుగా నీ జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. నువ్వు కష్టపడటంలో ఎప్పుడూ వెనకాడలేదు, కానీ సమస్యలు మాత్రం నిన్ను వదిలిపెట్టడం లేదు. అయితే ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగిసిపోతోంది. ఇన్నాళ్ళు నీకు ఎవరు చెప్పని నీ నుండి దాచబడిన ఆ అసలైన రహస్యం నేను ఈరోజు వెల్లడించబోతున్నాను. జాగ్రత్తగా విను. నీ కులదేవత అపారమైన కృప వల్ల నీ పరిస్థితుల్లో, నీ విధిరాతలో ఒక భారీ మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా నీ తలరాత, నీ విధిరాతలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది. గతంలో ఎప్పుడో ఇలాంటి బాధల నుంచి కూడా నువ్వు బయటపడాలని పరితపించిపోయావు. అది ఇప్పుడు అందబోతోంది. ఐశ్వర్యవంతుడివి కాబోతున్నావు. అందుకే ఈ అరుదైన యోగాన్ని ఏమాత్రం చేజార్చుకోకు. నువ్వు పడ్డ బాధలు, అవమానాలు అన్నీ ఇక్కడితో ఆగిపోతాయి. గతంలో నీకు దక్కినవన్నీ మోసాలే, నిరాశలే కావచ్చు, కానీ అదంతా కూడా విధి ఆడిన వింత నాటకం మాత్రమే. ఇప్పుడు రాబోయే మార్పు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. గతంలో నీ ప్రత్యర్థులు నీకు హాని చెయ్యాలని ఎన్నో నెగిటివ్ పనులు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఆ కష్టాల్లో కూడా నీకు తెలియని ఒక అదృశ్య శక్తి నీకు తోడుగా ఉంటూ వచ్చింది. ఇంతకీ నిన్ను అడుగు అడుగులోనే కాపాడుతున్న ఆ శక్తి ఏంటో తెలుసా? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీకు దీనికి సమాధానం కూడా త్వరలోనే తెలుస్తుంది. ఇకపై ఏ వ్యక్తి నీకు ఎంత హాని చెయ్యాలని చూసినా సరే వారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. నీ శత్రువులు ఇకపై నిన్ను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఇప్పుడు సమయం మారుతోంది. ఇన్నాళ్ళు నువ్వు అడుగడుగునా నిన్ను కాపాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటో ఈ రోజు నేను నీకు వెల్లడించబోతున్నాను. ఆ దివ్య శక్తి ఇప్పుడు నీ జీవితానికి ఒక కొత్త దిశను చూపబోతోంది. గత కొన్నేళ్లుగా నువ్వు ఒక విషయాన్ని గమనించే ఉంటావు. ఏదైనా పని మొదలు పెట్టగానే అది మధ్యలోనే ఆగిపోవటం, ఎంత కష్టపడినా ఫలితం రివర్స్ అవ్వటం నీకు అలవాటైపోయింది కదా. కానీ ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ధైర్యం కోల్పోవలసిన పని అంతకన్నా లేదు. ఈ రోజు నేను నీకు చెప్పబోయే ఈ జాగ్రత్తలు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ దూరం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే నిన్ను సరైన రీతిలో అర్థం చేసుకున్న వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. జనం పదే పదే నిన్ను మోసం చేశారు. నీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. కుట్రలతో నిన్ను బలహీనపరచాలని చూశారు. కానీ ఈ రోజు నేను నీకు చూపించబోయే మార్గం నీ సమస్యలన్నింటినీ మెల్లమెల్లగా తుడిచేస్తుంది. ఈ విషయం నీకు కొత్తగా అనిపిస్తోంది కదా. నేడు బయటపడబోయే ఈ నిజాలు నీ తలరాతను మార్చేస్తాయి. నా ప్రతి మాటను చాలా జాగ్రత్తగా విను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నావు. నీ జీవితంలోకి అసలైన సంతోషాలు ప్రవేశించే సమయం వచ్చేసింది. దీనికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను తల్లి. నేను ఏదైనా విషయం పూర్తి నమ్మకంతో చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది నీకు కూడా తెలుసు కదా. రాబోయే 24 గంటల్లో నీకు కొన్ని సత్యాలు అనుభవంలోకి వస్తాయి. అవి నీ మనసుని కదిలిస్తాయి. అందుకే నా మాటలను తేలికగా తీసుకోవద్దు. ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీకొక సంజీవిని లాంటిది. గాయపడిన వ్యక్తికి సంజీవిని ఎలాగైతే కొత్త ప్రాణం పోస్తుందో, ఈ జ్ఞానం నీ బాధలను అలాగే దూరం చేస్తుంది. ఇది ఒక లోతైన రహస్యం. దీన్ని నీ సొంత మనుషుల దగ్గర కూడా పంచుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టూ ఉండేవారు నీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు రహస్యంగా నీ మీద నెగిటివ్ పనులు చేస్తున్నారు. నిన్ను కిందికి లాగాలని చూస్తూనే ఉన్నారు. కానీ అవేవీ కూడా పని చేయకుండా ఒకవైపు నీ కులదేవత నిన్ను కాపాడుతూనే వస్తుంది. కానీ ఇంతలా కాపాడుతూ వస్తున్న నీ కులదైవాన్ని నువ్వు మర్చిపోయావు. ఏదో పూజ బాకీ పడి మర్చిపోయావు. మరి ఇప్పుడు నువ్వు బాకీ పడ్డ ఆ పూజ ఏంటో ఇప్పటికైనా నీకు గుర్తొచ్చిందా బిడ్డ? ఎందుకంటే నీ కులదైవం 3 జాములుగా నీ గుమ్మంలో నిలబడి ఉంది, ఎదురు చూస్తోంది. ఇప్పటికైనా గుర్తు చేసుకో. గుర్తు రాలేదు అంటే ఒక్కసారి నాకు గుర్తు రావటం లేదు, అంతా నీదే భారం అంటూ క్షమాపణ చెప్పు. ఖచ్చితంగా నీ కులదైవం నిన్ను క్షమిస్తుంది, కనికరిస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది, నీ కష్టాలను తీర్చేస్తుంది, నీకు రాజయోగం అదృష్టం పట్టేలా చేస్తుంది. ఎందుకంటే కులదైవం అంటే ఒక తల్లిలా, ఒక తండ్రిలా బిడ్డలు తప్పులు చేసి తెలియక తప్పులు చేసేసి తప్పు చేసేస్తానమ్మా అంటే వెంటనే అమ్మ మనసులా కరిగిపోయి క్షమించేస్తుంది. కాబట్టి 2 చేతులు జోడించి ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ కులదైవాన్ని, అంటే కుల దేవత కావచ్చు, కుల దైవం కావచ్చు, ఒక్కసారి తలుచుకో బిడ్డ, క్షమాపణలు చెప్పుకో, నీ జీవితం మారిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.